Hi friends, good evening. Welcome to RJ Traders. For next week weekly analysis intraday positions and లాంగ్ పొజిషన్స్ కోసం మాట్లాడుకుందాం. సో ఇది వచ్చి వీక్లీ క్యాండిల్ ఫ్రెండ్స్. సో ప్రజెంట్ లాస్ట్ వీక్ ఏమైందంటే మార్కెట్లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్నారు, అందుకే దీన్ని డోజీ అంటారు ఫ్రెండ్స్. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో లాస్ట్ టైం డోజీ క్యాండిల్స్ మనం చూద్దాం. ఇది డోజీ. ఎప్పుడైనా డోజీ పడితే ఫ్రెండ్స్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. డోజీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఏదైతే బయ్యర్ క్యాండిల్ అనేది బ్రేక్ చేస్తాయో ఆ వీక్ అంతా మ్యాక్స్ నెగిటివ్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అదే డోజీకి అప్ సైడ్ మార్కెట్ క్లోజింగ్ మనకి వన్ డే టైం ఫ్రేమ్లో మార్కెట్ క్యాండిల్ కానీ బై సైడ్ ఉంటే ఆ వీక్ అంతా మనకి లాంగ్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదొక డోజీ, నెక్స్ట్ వీక్ అంతా ఒక నెగిటివ్ క్యాండిల్. ఇదొక డోజీ, నెక్స్ట్ డే అంతా నెగిటివ్ క్యాండిల్స్. సో ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్, ఇది డోజీ కాబట్టి రేపు మార్కెట్లో గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ అయ్యుంటే మార్కెట్లో ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్లో ఫ్లాట్ ఓపెన్ అయ్యి 5 minutes క్యాండిల్ కింద క్లోజ్ అయితే మార్కెట్లో ఫాల్ వస్తుంది. మీకు వన్ డే టైం ఫ్రేమ్లో పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇది వన్ డే టైం ఫ్రేమ్. ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ చూస్తే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే బయ్యర్ సెల్లరు ఇద్దరు ఇక్కడ ఉన్నారనమాట. బయ్యర్ అయితే ఇక్కడ, సెల్లర్ అయితే ఇక్కడ ఉన్నారు. సో ఇలాంటి కండిషనే మనకి ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ సెల్లర్స్ వచ్చి ఒక బయ్యర్స్ వచ్చిన తర్వాత మనకి మార్కెట్ అనేది బ్రేక్ అయ్యి కిందకి ఫాల్ అయింది కదా ఫ్రెండ్స్. సేమ్ సినారియో. సో ఇక్కడ కూడా సేమ్ చూడండి, ఫాల్ అయింది కదా. రేపు కూడా ఇదే అవుతుంది ఫ్రెండ్స్. మ్యాక్స్ ఆఫ్ ద ఛాన్సెస్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా మనకి పర్టికులర్గా 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ పర్టికులర్ లెవెల్ అనేది బ్రేక్ అవుతుందో మార్కెట్లో ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అలా ఇన్ కేస్ మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక స్ప్రింగ్ బ్రేక్ కానీ వస్తే ఇది సపోర్ట్ అవుతుంది. మార్కెట్ ఇక్కడ కన్సాలిడేటివ్ బ్రేక్ వచ్చిన మార్కెట్లో ఫాల్ ఉంటుంది. లేదంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా మార్కెట్ కిందకే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మండే ఓవరాల్గా నాకు తెలిసినంత వరకు 80% ఛాన్సెస్ మార్కెట్ కింద పడడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మనం నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ కూడా సేమ్ సిచ్యువేషన్లోనే ఉంది. సో మనం మండే టైం ఫ్రేమ్ చూద్దాం. మార్కెట్ ఎప్పుడైతే సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఏ కండిషన్లో ఉందో అదే కండిషన్లో ఉంది. మార్కెట్ ఏమాత్రం మనకి ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయ్యి కింద ఈ పర్టికులర్ లెవెల్లో కానీ కింద ఒక 5 minutes క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్లో ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పొజిషన్ హోల్డ్ చేసి ఉంచుకుంటారు బయ్యర్స్. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఫాల్ అవుతుందో వాళ్ళందరూ ఎగ్జిట్ అవుతారు అండ్ కొత్తగా సెల్లర్స్ వస్తారు కాబట్టి మార్కెట్ ఈ లెవెల్ వరకు పడే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా రేపు మార్కెట్ అప్ సైడ్ వెళ్తే ఇన్ కేసు ఇలా మనకు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇన్ కేసు ఫస్ట్ మూమెంట్ వచ్చి లాంగ్ సైడ్ వెళ్ళి అనుకోండి ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైతే ఇలాంటి ఒక బ్రేక్ ఇచ్చి బయ్యర్స్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా కాసేపు కన్సల్టేషన్ అయ్యి మార్కెట్ కిందకే పడుతుంది. ఎందుకు కింద పడుతుంది అంటే ఇది ఓవరాల్గా లాస్ట్ టైం చెప్పాను నెగిటివ్ మనకి డౌన్ ట్రెండ్ రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా మార్కెట్స్ బయ్యింగ్ వచ్చిన ఆపర్చునిటీ సెల్ సైడే తీసుకోవాలి. మనకి సెల్ వచ్చిన ప్రాపర్ బయ్యర్స్ని బ్రేక్ చేసాక సెల్ సైడే తీసుకోవాలి. సో మనకి బై సైడ్ తీసుకోవడానికి ఉన్న ఛాన్స్ ఒకటే ఫ్రెండ్స్. ఈ పర్టికులర్గా సెల్లర్స్ లాస్ట్ టైం ఎక్కడి నుంచి అయితే మార్కెట్ పడిందో ఆ లెవెల్ బ్రేక్ అయ్యి కన్సల్టేట్ అయ్యి ఆఫ్టర్ 12 తర్వాత బ్రేక్ వస్తేనే అది మనకి లాంగ్ సైడ్ అనేది వస్తుంది. కానీ మెజారిటీ ఆఫ్ ఛాన్సెస్ మార్కెట్ పడడానికే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.